ఈ టైప్ ఆఫ్ ట్రెండింగ్ ఎఫెక్ట్ మనం ప్రీమియర్ ప్రో లో ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పి ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు దగ్గర ఉన్న ఎటువంటి ఫోటో అయినా సరే, అది వెర్టికల్ లో ఉన్న హార్జెంటల్ లో ఉన్నా సరే, ఎటువంటి ఫోటో అయినా సరే మీరు గూగుల్ జెమినీలో అప్లోడ్ చేసి నేను ఇచ్చే ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల మీరు ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ అయితే క్రియేట్ అయితే చేయగలుగుతారు అనమాట. నేను ఇచ్చే ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల ఇలా ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత సెకండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఏంటంటే చూడండి, ఇక్కడ నేను క్లోజ్ ఐస్ అండ్ లిప్స్ అని చెప్పేసి అడిగాను అనమాట. అడిగితే నాకు సెకండ్ ఇమేజ్ అయితే క్రియేట్ అయితే చేసింది అనమాట. సో ఈ విధంగా మనం రెండు ఇమేజ్లను అయితే క్రియేట్ చేసుకుని దాన్ని ఫోటోషాప్ లోకి అయితే తీసుకెళ్లి మనం వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిమూవ్ చేసుకున్న తర్వాత మనం వాటిని ప్రీమియర్ ప్రో లోకి అయితే తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఆడియో అనేది మ్యూట్ లో పెట్టాను, ఎందుకంటే నాకు కాపీ రైట్ ప్రాబ్లం అయితే ఉంటుంది. దానికోసం అయితే నేను ఆడియో అనేది మ్యూట్ లో అయితే పెడుతున్నాను అనమాట. సో మనకి ఇక్కడ బీట్స్ మీకు వేవ్స్ కనబడుతున్నాయి కదా, మీరు ఈ వేవ్స్ తగ్గట్టుగా మీరు మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను ఎం ప్రెస్ చేసి నాకు ఇక్కడ మార్కింగ్ అయితే నేను చేసుకున్నాను. సో ఫస్ట్ ఇమేజ్ అయితే తీసుకొచ్చి నేను ఇక్కడ టైం లైన్ అయితే వేసాను అనమాట. చూడండి, మనకి 4K క్వాలిటీలో అయితే మనకి ఇమేజ్ అనేది జనరేట్ అయితే అవుతుంది. సో నేను ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ పెట్టుకున్నాను, అలాగే సెకండ్ ఇమేజ్ కూడా నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. చూడండి, దీనికి మనం క్రాప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ క్రాప్ ఎలా అంటే మనకు న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. న్యూ ఐటమ్ లోకి వెళ్ళి మనం ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే తీసుకున్నాం. అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే తీసుకుని నేను దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వీడియో పైన అయితే పెడుతున్నాను అనమాట. పెట్టిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ మనకి ఈ స్టార్టింగ్ బీట్ అయితే ఉంది కదా, ఈ బీట్ ఎండింగ్ లో వచ్చేసరికి ఇక్కడ పెట్టుకోండి టైం లైన్ ముల్ అనేది. పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ లేయర్ లో ఈ బాటమ్ ఏదైతే ఉందో 30 అయితే క్రాప్ చేయండి బాటము. అలాగే టాప్ కూడా ఒక 30 అయితే క్రాప్ చేయండి. క్రాప్ చేసిన తర్వాత ఇక్కడ బాటము టాప్ కూడా మనం కీ ఫ్రేమ్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. అలాగే స్టార్టింగ్ కూడా వెళ్ళి మనం స్టార్టింగ్ లో మనం ఈ బాటము 50 చేసుకోవాలి, టాప్ కూడా మనం అయితే 50 అయితే చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి స్టార్టింగ్ లో అంతా క్లోజ్ అయిపోయి ఉంటది. కరెక్ట్ గా బీట్ ఎండింగ్ వచ్చేసరికి మనకి కరెక్ట్ గా ఇదైతే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది అనమాట. సో మనం ఇంకా దీన్ని ఇమేజ్ ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఇమేజ్ ని అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ మోషన్ అనేది ఉంది కదా ఎఫెక్ట్ కంట్రోల్స్ లో, ఈ మోషన్ లో స్కేల్ అనేది నేను కొంచెం పెంచుతాను అనమాట. అలాగే ఇమేజ్ ని కొంచెం మనకి నీట్ గా కనిపించేటట్టు ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇదే పొజిషన్ మనకి సెకండ్ ఇమేజ్ కూడా కావాలి కాబట్టి ఇదే మోషన్ నేను ఇక్కడ కాపీ చేసి సెకండ్ ఇమేజ్ ని టైమ్ లైన్ లో సెలెక్ట్ చేసి కంట్రోల్ వి పేస్ట్ అయితే చేశాను. ఒకసారి చూడండి, ఒకసారి మ్యూట్ లో తీస్తాను నేను. చూసారు కదా, మనకి ఈ విధంగా స్మైల్ ఓపెన్ అయినట్టు మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి ఒకసారి. సో ఈ విధంగా మనకి వచ్చిన తర్వాత మనకి ఇంకొకటి నెక్స్ట్ బీట్ దగ్గర మళ్ళీ మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటది. ఇక్కడ కూడా మనం కీబోర్డ్ లో ఎం ప్రెస్ చేసి ఇక్కడైతే మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ ఇమేజ్ ని ఇక్కడ వరకు నేనైతే తగ్గించేసాను అనమాట. తగ్గించేసిన తర్వాత ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ ని కూడా నేను ఇక్కడ వరకు తగ్గించేస్తాను. తగ్గించేసిన తర్వాత మనకి మళ్ళీ అదే ఇమేజ్ ని ఏదైతే ఐస్ క్లోజ్ చేసి ఉన్నదో అదే ఇమేజ్ ని మళ్ళీ నేను ఇక్కడ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత బీట్ ఎండింగ్ వస్తాను. ఇదే అడ్జస్ట్మెంట్ లేయర్ నేను ఆల్ట్ పట్టుకొని ఇక్కడ డ్రాగ్ చేస్తాను అనమాట. డ్రాగ్ చేసిన తర్వాత కింద ఉన్న ఇమేజ్ ని నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకొక బీట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఆడియోని మళ్ళీ మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ వరకు కింద ఉన్న ఇమేజ్ ని ఇక్కడ వరకు నేను తగ్గించేస్తున్నాను. తగ్గించేసిన తర్వాత ఈ ఇమేజ్ మనం స్కేల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ఫస్ట్ మనం ఈ ఐస్ ఏదైతే తెరుస్తుందో ఆ ఫోటోని కూడా ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు నెక్స్ట్ స్మైల్ తర్వాత ఐస్ కనిపించాలి కాబట్టి నేను ఈ ఇమేజ్ ని ఏం చేస్తానంటే స్కేల్ అనేది ఈ విధంగా చేస్తాను. చూడండి, మనకి పర్ఫెక్ట్ గా మీకు ఎలా అయితే బాగా కనిపిస్తుందో ఆ విధంగా మనం ఇక్కడ స్కేలింగ్ అయితే చేసుకుని అదే దాని మోషన్ ని ఇక్కడ కాపీ చేసుకుని సెకండ్ ఇమేజ్ మీద కంట్రోల్ వి పేస్ట్ చేసినట్టయితే మనకి ఒకసారి చూడండి ఈ విధంగా కనిపిస్తుంది కదా. మళ్ళీ మనకి ఇక్కడ మళ్ళీ ఇంకొక బీట్ అనేది పడుతుంది కాబట్టి ఈ బీట్ దగ్గర కూడా మనం ఎం ప్రెస్ చేసి మార్కింగ్ అయితే చేసుకున్నాం. ఈ ఐస్ క్లోజ్ చేసి ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో అక్కడ తీసుకొచ్చి ఆ బీట్ ఎండింగ్ వరకు ఈ విధంగా తగ్గించి పెడదాం. ఒకసారి చూడండి, ప్లే చేసి చూపిస్తాను నేను.
మన ఇక్కడ ఉన్న ఇమేజ్ కి మనం మోషన్ అనేది కాపీ చేయలేదు అనమాట. సో దాని వల్ల మనకి ఆ విధంగా ఉంది. కింద ఉన్న ఇమేజ్ తాలూకా మోషన్ అనేది ఇక్కడ కాపీ చేసుకుని ఈ పైన పెట్టున్న ఇమేజ్ ని మనం ఇక్కడ పేస్ట్ అయితే చేద్దాం దీని మీద టైమ్ లైన్ లో సెలెక్ట్ చేసి. సో చూడండి ఒకసారి మనకి ఇక్కడ డబుల్ బీట్ పడేసరికి ఏమైందంటే ఐస్ అనేది డబుల్ ఓపెన్ అవుతాయి అనమాట. ఇలా ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవుతాయి. చూడండి ఈ విధంగా. ఒకసారి ఫస్ట్ టైం ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం క్రియేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ వరకు మనం ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇంకొక ప్రాంప్ట్ అనేది ఇస్తాను. మళ్ళీ మీరు జెమినైలోకి వెళ్ళి నేను ఏదైతే ఇమేజ్ ని ఈ విధంగా క్రియేట్ చేశానో అదే ఇమేజ్ ని మళ్ళీ జెమినైలో నేను అప్లోడ్ అయితే చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ప్రాంప్ట్ అయితే నేను పేస్ట్ అయితే చేశాను అనమాట. సెకండ్ ప్రాంప్ట్ పేస్ట్ చేసిన తర్వాత మనకి చూడండి, సెకండ్ ప్రాంప్ట్ పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అయితే ఈ విధంగా అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది కూడా మనం సేమ్ ప్రాసెస్. మనం ఫస్ట్ ఇమేజ్ ఎలా అయితే క్రియేట్ చేసామో ఐస్ క్లోజ్ చేయాలి, అలాగే లిప్స్ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి మనకి సెకండ్ ఇమేజ్ కూడా మనకి ఎలా కావాలో సేమ్ అలాగే అడగాలి. ఐస్ అనేది క్లోజ్ చేసి ఉండాలి, లిప్స్ అనేది కొంచెం లైట్ స్మైల్ తో ఉండాలని చెప్పేసి మనం ఇక్కడ జెమినైలో టైప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఇంకొక ఇమేజ్ అయితే జనరేట్ చేస్తారు అనమాట. ఈ విధంగా మనం ఇమేజెస్ అనేది జనరేట్ చేసుకుని మీరు ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది మీరు ఈజీగా అయితే క్రియేట్ చేయగలుగుతారు అనమాట. ఇక్కడ నుంచి మీకు స్టార్టింగ్ వచ్చేసింది కాబట్టి సెకండ్ దీని తర్వాత వచ్చే బీట్ నుంచి మీరు ఏదైతే మీ ఫుటేజ్ అయితే ఉంటుందో మీరు తీసినటువంటి వీడియో, ఆ వీడియో ఒక స్క్రీన్ షాట్లు అయితే తీసుకుని ఆ స్క్రీన్ షాట్లని మీరు ఈ విధంగా అయితే ఇమేజెస్ ని జనరేట్ చేసుకుని ఒక అద్భుతమైన ట్రెండింగ్ ఎఫెక్ట్ అయితే మీరు క్రియేట్ చేయగలుగుతారు. సో ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు, ఫుల్ ట్యూటోరియల్ కావాలనుకుంటే కనుక కింద కామెంట్ లో ఫుల్ ట్యూటోరియల్ కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్స్ బట్టి నేను ఫుల్ ట్యూటోరియల్ అనేది చేస్తాను. ఓకే, మరి మరిన్ని కొత్త ఎఫెక్ట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను, బాయ్.